మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అయినా మీరు నిరాశ పడవద్దు. మీ పనులు చేయండి, మీకు విజయం చేకూరుతుంది. నూతన అవకాశాలను వస్తే ఇతరులతోని సలహా తీసుకొని పెద్దల ద్వారా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన ఈరోజు ప్రశాంతంగా మెల్లగా మాట్లాడండి. ఎందుకంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. మకర రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించిన లేదా నవగ్రహాల యొక్క ప్రదక్షిణం చేసినా కూడా వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఎందుకంటే నిన్న గ్రహణం సంభవించింది కాబట్టి శతభిషం కానీ ధనిష్ట 2 పాదాలు చివరివి లేదా పూర్వాభద్ర నక్షత్రము 3 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు ఈ యొక్క గ్రహణ ప్రభావం చేత వీరికి కొంత ఇబ్బంది కలగవచ్చును. కుంభరాశి వారు ముఖ్యంగా ఈరోజు 1 కిలోంబావు బియ్యము, కిలోంబావు మినుములు, ఆ యొక్క వెండి ప్రతిమను చంద్రబింబము, నాగ ప్రతిమ వెండిది, 1 రాగి పాత్ర, కొంత నెయ్యి కలిపి మీరు దానం ఇవ్వడం వలన ఆ యొక్క చంద్రగ్రహ దోషము పోతుంది. మాకంత వీలు కాదు స్వామి అని అనుకుంటే మీరు నవగ్రహాల గుడికి వెళ్ళి నవగ్రహాలకు పూజ చేయించండి. శనికి తైలాభిషేకం చేయించండి. దానివలన కొంత ఉపశమనం మీకు కలుగుతూ ఉంటుంది, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆచి తూచి అడుగు వేయాలి. పెద్దల సలహాలు పాటించాలి. ఊహించని ఖర్చులు ఈరోజు మీకు పెరుగుతాయి. మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. మీరు పై చెప్పినటువంటి ముందుగా చెప్పిన పరిహారాలు పాటించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క నిర్ణయాలు ఈరోజు ఇతరులకు మేలు చేస్తాయి. రావలసినటువంటి డబ్బు పరంగా కొంత మొత్తము మీ చేతికి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి, లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం లోపట కొంత ముందుకు వెళ్తారు. ఉద్యోగం చేసేవారు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మీనరాశి వారు ఈరోజు గ్రహణం యొక్క దోషము పోవుటకు పరిహారంగా మినుములు దానమివ్వడం లేదా శివాలయం లోపట శివునికి అభిషేకం చేయించుకోవడం మరింత శుభయోగాన్ని ఈ రాశి వారికి కలుగజేస్తూ ఉంటుంది.